రాతోడు అమర్ ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చిత్ర గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత నాకు ఇమీడియట్గా ఫోన్ చేయని చెప్పి అమర్ రాతోడిని అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత అమర్ ఒకడే లాన్లో ఒంటరిగా నిలబడి ఉండగా అప్పుడు ఆరు, గుప్తా గారు నేను వెళ్ళి కాసేపు మా ఆయనతో కబుర్లు చెప్పుకొని వస్తాను అని చెప్పి ఆరు అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడినా కూడా ఆయనకి ఏమీ వినిపించదు కదా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఆరు సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్ని హగ్ చేసుకోబోయి వెనకాలే నిలబడి ఆగిపోతుంది. దాంతో అమర్ ఆరు అక్కడికి వచ్చిన విషయం తెలిసిపోయి ఆరు అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఎదురుగా ఆరు ఉన్నట్టుగా తన వైపు చూస్తూ అమర్ మాట్లాడుతూ ఉంటే, గుప్తా గారు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం ఆయనకెలా తెలిసిపోయింది అని చెప్పి ఆరు గుప్తా వైపు చూసి సైగ చేసి అడుగుతూ ఉంటుంది. దాంతో గుప్తా, ఏంటి బాలిక నువ్వున్న విషయం ఎలా తెలిసిందని అంటున్నావా? మీ దాంపత్య జీవితం వల్ల నీ ఉనికి అతగాడికి తెలిసింది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ ఆరు అక్కడే ఉన్నట్టుగా తనతో మాట్లాడుతూ, ఆరు నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నాకు నీ ఉనికి తెలిసిపోయింది. ఈరోజు నేను ఒక మంచి పని ఒక చెడ్డ పని చేశాను. మంచి పని ఏంటంటే ఎప్పటి నుండో నువ్వు శివుడికి నీల గురించి పూలతో పూజ చేయాలని అనుకుంటున్నావు కదా, అలా ఈరోజు నీకు ఇష్టమైన పువ్వులతో మేము పూజ చేశాము. చెడ్డ విషయం ఏంటంటే పిల్లలు నీకు ఇష్టమైన ఆ పువ్వులను ఫోటో దగ్గర పెట్టారు. దాంతో నేను పిల్లల మీద అరిచాను. తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది అని చెప్పి ఇన్ని రోజులు నేను నిన్ను చాలా మిస్ అయ్యానారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంట్లో పూజ చేసిన తర్వాత నువ్వు నా పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరో పక్క మనోహరి చిత్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, ఇప్పుడు ఆరు ఫోటో బాగి చూడడం వల్ల వచ్చే నష్టం ఏంటి? మనం ఎలాగో ఆత్మ లోకం విడిచి వెళ్ళిపోతుంది కదా, అరుంధతి ఆత్మ తనకు కనిపించిందన్న విషయం బాగీకి తెలిస్తే మనకొచ్చే నష్టం ఏంటని చెప్పి చిత్ర మనోహరితో అంటూ ఉంటుంది. దాంతో మనోహరి, ఆ బాగి గురించి నీకు పూర్తిగా తెలియదు చిత్ర. ఆరులాగా అది అమాయకురాలు కాదు, మహాముద్రు. ఆత్మ తనకు కనిపిస్తుందన్న విషయం తెలిస్తే ఎందుకు నాకు మాత్రమే కనిపిస్తుందని ఆరాలు తీయడం మొదలు పెడుతుంది. అలా ఆరాలు తీస్తే ఆరు తన సొంత అక్క అన్న విషయం బాకీకి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆరు చావు కారణమైన నన్ను ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తుంది. అందుకే ఈ నిజం తెలియకుండా నేను అంతలా జాగ్రత్త పడుతున్నాను అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దాంతో చిత్ర, ఒక్క ఫోటో చూడడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయా? అంటే నా పెళ్ళి కూడా ఆగిపోతుందేమో. అమ్మో, అలా అయితే ఎప్పటికీ ఆరు ఫోటో బాగి చూడకూడదు అని చెప్పి చిత్ర అనుకుంటుంది. ఇంతలో బాగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. చూడు మనల్ని ఇంతలా టెన్షన్ పెట్టి ఆ బాగి దర్జాగా ఎలా వస్తుందని చెప్పి చిత్ర మనోహరితో అంటూ ఉంటుంది. ఇక అలా బాగి లోపలికి వస్తూ గడప కాలికి తగలడంతో కింద పడిపోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి ఆరు బాగీని పట్టుకుంటుంది. ఇదేంటి బాగి గాల్లో అలా ఆగిపోయింది, తనని ఎవరో పట్టుకున్నట్టుగా, ఎవరు పట్టుకొని ఉంటారు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే ఆరు పట్టుకుందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటి ఆరునా? ఆరు ఆత్మ భూలోకం నుండి వెళ్ళిపోతుందని చెప్పావు కదా అని చిత్ర అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి మనోహరి టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇక అలా ఆరు బాగి చేయి పట్టుకొని తనని పైకి లాగుతుంది. ఇక బాగి ఆరుని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, అక్క మీరా, ఎన్ని రోజులు అవుతుందక్క మిమ్మల్ని చూసి అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది. దాంతో మొదట ఆరు కంగారు పడిపోతుంది. బాగి తనని తాకగలగడంతో ఆరు కూడా ఎంతో సంతోషంగా బాగిని హక్ చేసుకొని గుప్తా వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, నాకు శక్తులు లేవని చెప్పారు కదా, మీ సంగతి చెప్తాను అని ఆరు మనసులో అనుకుంటుంది. తర్వాత బాగి అక్కడ ఎవరినో హక్ చేసుకున్నట్టుగా అనిపించడంతో చిత్ర మనోహరి ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. బాగి ఆరు మీద అలుగుతో, పోండక్క, నేను మీతో మాట్లాడను, మీకోసం నేను ఎంతలా వెతికానో తెలుసా అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో సారీ బాగి, నేను అర్జెంటుగా నా కుటుంబం కోసం వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి ఆరు అంటూ ఉంటే, సరేలేండక్క, మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి, లోపలికి వెళ్దాం రండి అంటూ బాగి ఆరు చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తూ, మీకు వీళ్ళని పరిచయం చేస్తాను రండి అంటూ ఆరుని చిత్ర మనోహరి దగ్గరికి తీసుకొని వస్తుంది. తను మనోహరి, తను చిత్ర అని చెప్పి బాగి పరిచయం చేయబోతూ ఉండగా
తను చిత్ర కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మీకెలా తెలుసు తను చిత్ర అని చెప్పి బాగి అంటూ ఉంటే, మీ అక్క ఆరు నాకు ఫ్రెండ్ కదా, తనకు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి తన ద్వారా వీళ్ళు తెలుసు అని చెప్పి ఆరు అంటుంది. ఓ అవునా అని చెప్పి, మీరు అలాగే చూస్తున్నారేంటి, అక్కకు హాయ్ చెప్పండి అని బాగి అంటూ ఉంటుంది. హాయ్ అంటూ చిత్ర ఎక్కడో చూస్తూ హాయ్ చెప్తూ ఉంటే, ఇదేంటి అక్క ఇక్కడుంటే మీరు అక్కడెక్కడో చూస్తూ హాయ్ చెప్తున్నారేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంతకీ ఆవిడ ఏమంటుందని చిత్ర అంటూ ఉంటే, అదేంటి తనేం మాట్లాడుతుందో మీకు వినిపించడం లేదా అని చెప్పి బాగి అంటుంది. లేదు అని చిత్ర అనడంతో, ఇన్ని రోజులు బ్రెయినే పనిచేయదనుకున్నాను, చెవులు కూడా పనిచేయవన్నమాట అని చెప్పి బాగి నవ్వుతూ ఉంటుంది. రండక్క మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి బాగి ఆరుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇదేంటి మనం అసలు ఆరు ఆత్మగా మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి మనోహరి కూడా భయపడిపోతూ ఉంటుంది. ఆరుని బాగి పక్కకు తీసుకువెళ్ళి, అక్క మీతో నేను చాలా విషయాలు చెప్పాలని అంటూ ఉంటే, ఏం చెప్పాలి బాగి, త్వరలో ఈ ఇంట్లో పెళ్లి జరగబోతుంది, వినోద్కి చిత్రకు పెళ్లి జరగబోతుంది, అంతే కదా, నువ్వు ఆ పెళ్లిని ఆపాలని కూడా ప్రయత్నిస్తున్నావు అని ఆరు అంటూ ఉంటే, ఇన్ని రోజులు మీరు ఇక్కడ లేరు, అటువంటిది మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని చెప్పి బాగి అడుగుతుంది. దాంతో ఆరు కంగారు పడిపోతూ, నేను అప్డేట్ అయ్యి వచ్చాను కదా, అందుకే ఈ విషయాలన్నీ నాకు అలా తెలిసిపోయాయి, ఇకపై నేను నీ పక్కనే ఉంటాను, ఈ పెళ్ళి ఆపడానికి నేను కూడా నీకు సాయం చేస్తాను అని చెప్పి ఆరు బాగీకి చెబుతూ ఉంటుంది. నేను నీకు ఒక కండిషన్ పెడుతున్నాను, అదేంటంటే ఇందాక వాళ్ళకి నన్ను పరిచయం చేసినట్టుగా నువ్వు ఇంట్లో ఎవరికి కూడా నన్ను పరిచయం చేయొద్దు, పలకరించమని వాళ్ళకి నువ్వు చెప్పకూడదు అని ఆరు అంటూ ఉంటుంది. ఏంటక్క, వాళ్ళకి మిమ్మల్ని పలకరించొద్దని చెప్పాలా, మీరు కనిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే మిమ్మల్ని పలకరిస్తారు కదా, అసలు మీరేం చెప్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని చెప్పి బాగి నవ్వుతూ ఉంటుంది. మరోపక్క మనోహరి చిత్ర ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి స్వామీజీకి ఫోన్ చేస్తారు. స్వామీజీ, ఆ అరుంధతి ఆత్మ భూలోకంలో నుండి వెళ్ళిపోతుందని చెప్పారు కదా, మళ్ళీ అది ఎలా తిరిగి వచ్చింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఖచ్చితంగా నా పెళ్ళి కూడా ఆపడానికే వచ్చి ఉంటుంది, త్వరగా ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి స్వామీజీ అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి స్వామీజీతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు స్వామీజీ, ఏంటి వెళ్ళిపోయిందనుకున్న ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చిందా, అలా జరిగిందంటే ఇంట్లో ఖచ్చితంగా ఏదో జరిగింది, ఇంట్లో ఏం జరిగిందని చెప్పి స్వామీజీ అడుగుతూ ఉంటారు. పూజ చేశాం స్వామి అని చెప్పి మనోహరి అంటుంది. మామూలు పూజ చేస్తే ఆత్మ తిరిగి రాదు, మీరు ఏం పూజ చేశారని చెప్పి స్వామీజీ అడగడంతో, నీల గురించి పూలతో శివుడికి పూజ చేశామని చెప్పి స్వామీజీతో మనోహరి అంటూ ఉంటుంది. అయితే శివునికి ఇష్టమైన పూలతో పూజ చేయడం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుంది, కానీ అంతకు మించి ఇంకేదో జరిగింది, ఆ పూలను ఇంకెక్కడైనా పెట్టారా అని చెప్పి స్వామీజీ అడుగుతాడు. దాంతో మనోహరి, పిల్లలు ఆ పువ్వులను అరుంధతి ఫోటో దగ్గర పెట్టారు అని చెప్పి అంటూ ఉంటే, అందువల్లే శివానుగ్రహం కలిగి ఆ ఆత్మ ఇంకా భూలోకంలోనే ఉండిపోయింది, మీరు 18 దినాలు ఆ ఆత్మ ఇక్కడి నుండి వెళ్ళిపోయే వరకు వేచి చూడాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, ఇంకొక మార్గం ఏదైనా చెప్పండి స్వామి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. వెంటనే ఆ పూలను అక్కడి నుండి తీసేయాలి, అది తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి స్వామీజీ చెప్పడంతో ఇక మనోహరి ఫోన్ పెట్టేశాక ఆరు ఫోటో ఉన్న రూమ్ కీస్ అమర్ దగ్గర ఉన్న విషయాన్ని గుర్తు చేసుకొని అమర్ దగ్గర నుండి ఆ కీస్ ఎలా తీసుకోవాలి అని చెప్పి ఒక పని చేయి, నువ్వు ఇంట్లో వాళ్ళను హడావిడి పెట్టి త్వరగా వినోద్తో నీ పెళ్ళి జరిగిపోవాలని చెప్పి ఏం చేసి ఈ పెళ్ళి ఆపాలా అని ఆ ఆరు ఆలోచించేలోపే వినోద్ని పెళ్లి చేసేసుకో అని చెప్పి మనోహరి సలహా ఇస్తుంది. నో, అలా జరగకూడదు, ఎందుకంటే ఎప్పటి నుండో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక, విఐపీలతో పెళ్లి మండపం అంతా కూడా కలకల్లాడిపోతూ ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను, కాబట్టి అలా జరగకూడదు, నువ్వే ఏదో ఒకటి చేసి అమర్ దగ్గర నుండి కీస్ తీసుకొని ఆరు ఫోటో దగ్గర ఉన్న పూలను తీసి పడేయని చెప్పి చిత్ర మనోహరికి చెప్తూ ఉంటుంది. మరోపక్క ఆరు, గుప్తా గారు నా దగ్గర శక్తులు వచ్చిన విషయం దాచిపెట్టారు కదా, ఇప్పుడే వెళ్ళి గుప్తా గారి సంగతి చెప్తాను అంటూ ఆరు వెళ్ళి
గుప్తా గారు అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో గుప్తా, ఏంటి బాలిక, ఎందుకు అలా అరుస్తున్నావని చెప్పి అంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.